ముద్దుగా పెంచుకుని ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా. ఆషామాషి కాదు మెడిసిన్ సీట్ సాధించడం అంటే. ఆ తర్వాత ఎండి కూడా కంప్లీట్ చేసే టైంలో తనకి యాక్సిడెంట్ కావడం మనం చూస్తున్నాం. ఏం జరిగింది సార్ అసలు ఆ రోజు? మాకు డాక్టర్ ప్రియాంక గురించి చెప్పండి. మాది ఒక మారుమూల కుగ్రామం మేడం, ఎక్లాస్పురము. నాకు 3 కూతుర్లు. వాళ్ళకి చక్కటి చదువు ఇవ్వాలని చెప్పి ఇంతటి మారుమూల ప్రాంతం నుంచి మా జీవిత ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళని కర్నూలుకి వెళ్ళి అక్కడే వాళ్ళ కొరకు చదువుల కొరకే మేము సెటిల్ అయిపోయి నా కుటుంబం వరకు అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళని చక్కగా చదివించుకొని అమ్మాయి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము ఎన్నో కలలు కన్నాం మేడం. మా కష్టార్జితము టోటల్గా మా కుటుంబం ఎఫర్ట్ అంతా ఆమె మీదనే పెట్టి ఆమెనే చక్కగా కుటుంబానికి ఆదుకుంటా అని చెప్పింది. మొదటి నుంచి కూడా మా ఆశయం ఏమంటే బాగా చదివించుకోవాలి. మా అణగారిన కులాలు మేడం, మాది చేనేత కుటుంబం. అవును. మా కుటుంబాల్లో మా కమ్యూనిటీలో ఎంతమంది చదివించుకునే స్తోమత ఉంటుంది మేడం? అవునండి, చాలా తక్కువ. మాకుండే ఆదాయాలు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. అవును. చదువుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కడో 1000కొకరో 10,000కొకరో ముందుకొచ్చి పిల్లలకి విద్య కొరకు ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళని చక్కగా చదివించుకొని ఒక మంచి ప్రయోజకులను చేసుకుంటే మాకు, మా కుటుంబాలకు, మా గ్రామాలకు ఒక మంచి పేరు ఉంటుంది, అండగా ఉంటారు అని చెప్పి మాకు ఇంత వెనకబడిన కులాల నుంచి ఎవరో ఒకరు ముందుకు వస్తారు మేడం. మెడిసిన్ సీట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు కదా. కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందంటే మీ అందరికీ తెలియదు ఏముంది మేడం. ఎంత ఎఫర్ట్ ఉండాలి, ఎంత ఇంటెలిజెంట్ అయితేనే వస్తుంది, మీ అందరికి తెలియని విషయం కాదు. మరి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ చేసి చక్కగా నేను మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని మన కుటుంబాన్ని ఆదుకొని మన వెనకబడిన కులాలు మన 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 కుటుంబాల్లో ఎవరూ లేరు, నేను చక్కగా చదువుకొని మంచి పేరు తెస్తా, మీ అందరికీ మంచి జీవితాన్ని ఇస్తా అని చెప్పి ఆమె చెప్పేది. మేము అదే దిశగా మొదటి నుంచి కూడా ఆమె చదువులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినాం మేడం. మాకు ఒక పూట ఉన్నా లేకున్నా తినడానికి, తిండికి, మంచి చెడ్డ ఏదున్నా ముందు ఆమె చదువులకే ప్రాముఖ్యత ఇచ్చినాం మేడం. ఆమె కూడా చక్కగా చదివి పైకొచ్చింది. కర్నూలు మెడికల్ కాలేజ్ అంటే నిజంగా మీరు అన్నట్టు మామూలు కాదు. టాప్ ర్యాంక్ రాకపోతే సీట్ రాదు. 1000 చేంజ్ ఏదో వచ్చింది మేడం. మంచి సీట్ సాధించింది. ఎట్లా చదివేది సార్? అంటే ఇద్దరు చెల్లెళ్ళు కదా, తిను చదువుకుంటే తర్వాత వాళ్ళిద్దరు కూడా తననే చూస్తారు, తనంత బాగా చదువుకోవాలనుకుంటారు. మిగతా 2 పిల్లల్ని కూడా, ఆడపిల్లలందరికీ మేము ఖచ్చితంగా బాగా చదివించుకోవాలని మొదటి ప్రయారిటీ చదువుకే ఇచ్చినాం మేడం మా కుటుంబంలో. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ముందుకొచ్చేది ఎక్కడో ఒకరు కొందరు ఉంటారు మా కమ్యూనిటీలో. ఆ కొందరిలో కూడా ఇట్లా దుర్మార్గులు మేము ఏదో చదువుకోవడానికి రాజమండ్రికి పోతే ఇట్లాంటి దారుణాలు చేసి రాక్షసత్వంతో చంపేస్తే మేము ఏమైపోవాలి మేడం? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసి పిల్లల్ని చదివించాలని ధైర్యం చేస్తారా? ఎక్కడో దూరంగా సీట్లు వస్తే, మంచి మంచి కాలేజీల్లో సీట్లు వస్తే, ఎంత మంచి సీట్ వచ్చినా అంత దూరం పంపించాలంటే భయం ఉంటుంది కదా మేడం. ముందు సేఫ్టీ, ప్రాణాలు ఉండాలి కదా మేడం. అవును. ఏదైనా సాధించాలంటే ప్రాణాలు ఉండాలి కదా. ఇంత భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు జరిగితే ఎవరు ముందుకు వస్తారు మేడం? అవును. ఆ రోజు అసలు ఏమైంది? మేము చూసిన ఫుటేజ్ ఏంటంటే డాక్టర్ ఉమేష్ అని చెప్పారు, డ్రైవ్ చేస్తున్న అబ్బాయి. వెనకాల పిలియన్ లీడర్ కింద డాక్టర్ ప్రియాంక ఉంది. 3 సార్లు గుద్దడం కనిపించింది. అదర్వైజ్ అసలు ఏమైంది ఆ రోజు? వాళ్ళు ఎందుకంత అహంకారమా, మత్తా, అర్థం కాలేదు. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది కార్లో వాళ్ళు ఎవరో. ఆ ఉమేష్ అనే అబ్బాయి, ఈమె ఇద్దరు డాక్టర్లే అక్కడ. అవును. సాయంత్రము సినిమాకి వెళ్దామని చెప్పి మాట్లాడుకుని సినిమాకి వెళ్ళారు. ఆ రోజు 5:20 నేను మాట్లాడాను. 5:20 అప్పుడు నేను మా అమ్మాయితో మాట్లాడాను మేడం. మాట్లాడిన తర్వాత 9:30కు మాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది మీ అమ్మాయికి అని మాకు ఫోన్ వచ్చింది. చాలా తీవ్ర గాయాలైనాయి, మీరు వెంటనే బయలుదేరి రావాలని చెప్పారు మేడం. మేము ఉటావుటిన బయలుదేరి రాజమండ్రికి వెళ్ళిపోయినాం మేడం. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు మూవీ చూసి బయటకు వస్తున్నారు. అంతకుముందు ఎవరో ఇద్దరు అక్కడ మూవీ నెక్స్ట్ షో చూడడానికి వెళ్ళి తాగున్నారని చెప్పి వాళ్ళతో గొడవపడి, ఏం జరిగిందో అక్కడ గొడవపడి బయటకు వచ్చారంట. వచ్చినప్పుడు ఇప్పుడు తాగుంటే వాళ్ళు ఫస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్రేక్ కొట్టారు, మళ్ళీ హిట్ ఇచ్చారు, మళ్ళీ బ్రేక్ కొట్టారంటే కాన్షియస్లో ఉన్నట్లే కదా మేడం. అవును. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చంపేసినారు మేడం. అంటే మదం, కొవ్వెక్కి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతానేనా? మృగాలకుండే మనస్తత్వం కాదా మేడం? వాళ్ళు మనుషులా మేడం? వాళ్ళ రాక్షసత్వం, వాళ్ళల్లో ఉండే బలుపు. అంటే మేము ఇలా చంపి తిరిగితే కూడా మాకు బ్యాక్గ్రౌండ్ రక్షించే వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నాయి, సొసైటీలో మాకు పలుకుబడి ఉంది, మాకేమవుతుంది లేనే గర్వమా?
మరి అలాంటి వాళ్ళని ఏ రీతిలో శిక్షించాలి అని అడుగుతున్నాను మేడం నేను. ఈ ప్రభుత్వాలు ఏం చెప్పాయి నాకంటే ఖచ్చితంగా దోషులను శిక్షిస్తాము, వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడేలా మేము చూస్తామని మాకు మాట చెప్పడం జరిగింది మేడం. మరి ఈరోజు అంత సింపుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశారు వాళ్ళని. వాళ్ళకు మరణశిక్షనే విధించాలి, కఠినమైన శిక్షలు విధించాలి, ఇంకొకరు ఈ తప్పు చేయకుండా సమాజంలో మెసేజ్ వెళ్ళాలి, లేకపోతే ఇలాంటి దుర్ఘటనలు ఇంకా మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి నిరోధించాలంటే వారికి ఖచ్చితంగా మరణశిక్ష పడాలని చెప్పి మేము కోరినాం మేడం. అదే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇది చేశాము అని చెప్పి కొన్ని వివరాలు స్పష్టంగా చూపిస్తే అది కరెక్ట్గానే ఉన్నాయనుకుంటున్నాం, కానీ ఆ పూటకి మీకు అన్ని కరెక్టే అనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ డేట్ వరకు చూస్తుంటే జాప్యం ఎందుకు జరిగిందో. కేసు పెట్టడంలో జాప్యం అంటున్నారా, లేకపోతే జాప్యం అంటే ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనల్ని ఇలా జరిగిందని చెప్పి సమాజాన్ని ఎందుకు తెలియనివ్వలేదు వాళ్ళు. ఆ దోషులను కాపాడడానికి ఎవరున్నారు వాళ్ళ వెనక, ఏం జరుగుతుంది అసలు, రక్షించాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు, చాలా ఘోరం జరిగిపోయింది మేడం. అందుకే మేడం నేను ఖచ్చితంగా రాజమండ్రి వెళ్ళి ఇవన్నీ స్పష్టంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. సెక్షన్ 105 పెట్టడం ఏంది మేడం, ఇది దారుణం కాదా? ఇంటెన్షన్గా చంపినప్పుడు సెక్షన్ 105 ఫైనల్ చేస్తే ఎట్లా మేడం? 102 ఎందుకు పెట్టకూడదు? వాళ్ళని కఠినంగా ఎందుకు శిక్షించకూడదు? మరణశిక్ష ఎందుకు పడకూడదని నేను అడుగుతున్నా మేడం. ఇటువంటి వాళ్ళని దారుణంగా ఎక్కడ యాక్సిడెంట్ చేశారో అక్కడే నడి రోడ్డు మీద పెట్టి ఎన్కౌంటర్ చేసేయాలి మేడం. మరణశిక్షలు జరగకపోతే ఇవి రిపీట్ అవుతాయి మేడం. సమాజానికి మేము రాంగ్ మెసేజ్ పోతుంది ఖచ్చితంగా. చంపేస్తే ఏం కాదులే, ఆ మహా అయితే కొంత డబ్బు ఖర్చు అవుతాయి, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటపడొచ్చులేనే ధీమా రాదా మేడం? అవును. భయం ఎక్కడి నుంచి వస్తుంది జనానికి? నిండు ప్రాణం కదా ప్రియాంక, తను లైఫ్ అంతా కష్టపడి చదివింది పాపం, ఇంకా సెటిల్ అవుతుంది అనుకునే టైంలో తన తప్పు 1% కూడా లేకుండా గుద్ది చంపేస్తే తర్వాత మేము బయటపడిపోతా ఉన్న ధీమానే కనిపిస్తుంది మీరు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు సమాజంలో బతుకుతున్నప్పుడు అందరి ప్రాణాలు విలువైనవని గ్రహించి పద్ధతిగా నడుచుకోవడానికి చట్టాలు సరిగా పనిచేయాలి మేడం. భయం అనేది లేకపోతే, చట్టాలు సరిగా పనిచేయకపోతే బడాబాబులంతా బాగా డబ్బుండేవాళ్ళు, మదమెక్కిన వాళ్ళు ఇష్టానుసారంగా బతికేస్తారు మేడం. సమాజంలో తొక్కేస్తారు, మాలాంటి తల్లిదండ్రుల గుండెల్ని తొక్కేస్తారు మేడం. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఏమొచ్చింది, ఏం శిక్ష పడుతుంది మేడం? 105 అంటే ఇది న్యాయం జరుగుతుందా? మాకు న్యాయం చేస్తామన్న పెద్దలు ఏం చేస్తున్నారు మేడం? ఖచ్చితంగా ఈ దోషులకి మరణశిక్ష పడాలి, లేదంటే నేను అదే సెంటర్లో పడతా, అదే మనుషులు వచ్చి నన్ను కూడా నా తల మీద ఎక్కించి నా గుండెలు తొక్కించి చంపేయమనండి, నేను అక్కడికి ఈ గోల అయిపోతుంది. లేదంటే నేను ఖచ్చితంగా నా యావజ్యం మొత్తం నా జీవితం ఉన్నంత వరకు నేను వాళ్ళ శిక్ష పడే వరకు నేను పోరాడాలని నేను డిసైడ్ అయినాను మేడం. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఈ గుండెల మీద పెరిగిన అమ్మాయి మేడం, ఈ గుండెల మీద పెరిగిన అమ్మాయి తల మీద రాక్షసంగా ఎక్కించి పుర్రె బలిగేసి ఇట్లా తొక్కిచ్చి చంపేస్తే మనుషులు అంటారా? వీళ్ళని మృగాలనరా? వీళ్ళని శిక్షించే సెక్షన్లు ఇవేనా? ప్రభుత్వం ఫైనల్గా నిర్ణయించేది ఇదే. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా, నేను సత్య వరకు ఫైట్ చేస్తా. వాళ్ళకి శిక్ష పడే వరకు నేను వదలను మేడం. వాళ్ళకి కఠిన శిక్షలు అంటే 3 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్తే శిక్షలు అవి రిపీట్ కావా? మరణ శిక్ష పడాల్సిందే. వాళ్ళకి అదే సెంటర్లో ఎన్కౌంటర్ చేసేయాలి మేడం. ఎన్కౌంటర్ చేసేస్తే మా అమ్మాయి ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి మేడం. ఎందుకంటే నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, అదే సెంటర్లో పెడతాము. వాళ్ళతో తొక్కియండి, పీడపోతుంది. అందరినీ మాకు తొక్కిసేయండి, మేము అక్కడికి వచ్చి అదే సెంటర్లో పండుకుంటాము, అదే కారు ఇచ్చేయండి వాళ్ళకి, మమ్మల్ని తొక్కేయండి మేడం. వాళ్ళని దోషులని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నా నేను. మీరంతా వచ్చి మమ్మల్ని తొక్కేయండి, లేదా న్యాయం చేయండి. బాధితులకు అండగా ఉండి పెద్దలందరికీ నేను చెప్తున్నా, మాకు న్యాయం జరిగే వరకు మీరందరూ సహకరించి ఆ దోషులకి మరణశిక్ష పడేంత వరకు నేను పోరాడతా. దానికి మీ అందరూ పెద్దలందరూ, మీడియా మిత్రులు, మాకు రాజకీయం అవసరం లేదు, అందరి రాజకీయ నాయకులతో నేను సహకారం తీసుకుంటా. నాకు న్యాయం చేయడానికి ఎవరైతే ముందుకొస్తారో అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా నా గొంతు రాజమండ్రి నడిగడ్డలో వినిపిస్తా మేడం. ఖచ్చితంగా వినిపిస్తా. నాలాంటి గుండెకోత ఇంకో తల్లిదండ్రులకి రాకుండా కావాలని నేను కోరుకుంటున్నా. నేను ఖచ్చితంగా ఈ పని చేస్తా మేడం. ఓకే వెంకటేష్ గారు, అసలు మూవ్ కాలేదండి కేసు, తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోలేదా? మీరు చెప్పారు ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు అన్నంత వరకు, ఆ తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు కదా, ఏం జరిగింది ఆ తర్వాత? అది పర్ఫెక్ట్గా లీగల్గా ఎలా చేయాలో నాకు పూర్తిగా అవగాహన లేదు మేడం. వాళ్ళు చెప్పింది విన్నాము, సరిగ్గానే చేస్తున్నారని అనుకున్నాము, న్యాయం చేస్తామని చెప్పారు, నమ్మి తిరిగి వచ్చాము.
మా అమ్మాయిని తీసుకొచ్చి కిమ్స్లో చేర్పించాము. ఈరోజు నేను అడుగుతున్నాను ఏంటంటే, మీరు కరెక్ట్గా శిక్షలు పడే విధంగా మేము చేస్తామని చెప్పిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి మరణశిక్ష పడేటట్లే చేయాలి. ఎవరిని కాపాడాలని ఇలా చేస్తున్నారు? ఈ రోజు వరకు ఎంతవరకు పురోగతి వచ్చింది ఆ కేసులో? మేము రాజమండ్రి వచ్చి మేము కనుక్కుంటాం మేడం. ఎంతమంది ఉన్నారు ఆ రోజు కారులో? వాళ్ళెవరు? నిజంగా ఎవరన్నా వాళ్ళని కాపాడుతున్నారా? ఇలాంటివి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా మీరు? అంటే మీరు ఎవరిని ఫైట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి కదా ఖచ్చితంగా. అక్కడ ఎవరు కాపాడుతున్నారు అంటే, కాపాడే ప్రయత్నాలు జరగకపోతే కొంత జాప్యం జరిగింది. ఇవన్నీ 1-2 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? ఎందుకు మీడియాలో రాలేదు? ఇప్పుడు సెక్షన్లు ఎందుకు అంత సులభం? ఇప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగితే, రోడ్లో చిన్న కొట్లాటలు జరిగితే సెక్షన్లు ఎలా పెడతారు? 10-20 పేజీల ఎఫ్ఐఆర్ రాసి పెడతారు. కేవలం 2 పేజీలు రాస్తారా? ఆ 2 పేజీలు చిన్న సెక్షన్తో పెట్టి అంటే ఎవరిని కాపాడదామని, ఏం చేయాలని? ఈ పోలీసు వారు కూడా ఏం చేయాలని? నేను ఆ రోజు వచ్చినప్పుడు నాకు పూర్తిగా అవగాహన లేదు. నేను లాయర్ని కాదు. నేను లాయర్ని అయితే పాయింట్ టు పాయింట్ ఇలా జరగాలి కదా, ఇలా ఎందుకు జరగలేదని అడిగేవాడిని. ఈరోజు నాకు మా లాయర్ని, మాకు తెలిసిన లాయర్లని అడిగితే వాస్తవంగా అక్కడ జరగాల్సిన పద్ధతి ఏంది, జరిగింది ఏంది, ఏం చేశారు? ఒకసారి ఊరికే డాష్ ఇవ్వడం వేరు, కావాలని గుద్ది మళ్ళీ తల మీద నుంచి వెళ్ళిపోవడం ఏంటి అసలు? అదే దాన్ని అసలు యాక్సిడెంట్ అనరు, అది ఇంటెన్షనల్గా చేసినట్టు కనబడుతోంది మొత్తం ఫుటేజ్లో. నేను అదే అడుగుతున్నాను మేడం, నేను అదే ప్రశ్నిస్తున్నా. అలా జరిగిన తర్వాత అందరికీ అర్థమైంది ఫుటేజెస్ చూసిన తర్వాత. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఆ కేసు కట్టడంలో ఇంత చిన్న సెక్షన్ ఎందుకు పెట్టి చేశారు? మరి ఈ జాప మీ 1-2 రోజుల్లో ఆ కేసు దర్యాప్తు విషయంలో అనేక కోణాల్లో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు చేసింది కరెక్ట్ పద్ధతిలో చేయలేదని నాకు అర్థమవుతుంది. వాస్తవంగా దాని వెనక ఎవరున్నారు, ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి, సమగ్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.